అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ తెలుసు, మనకి మోందా తుఫాన్ తీవ్ర రూపం దాల్చి ఆగిన దానివల్ల మనము నెల్లూరు జిల్లాలో అందరికన్నా ఎక్కువ వర్షం పడింది. కొన్ని దగ్గరలో ఇబ్బందులు పడ్డాం. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా ఇక్కడ మనం కాపాడగలిగాం. నెల్లూరు జిల్లాలో అంత ఎక్కువ వానున్నా కూడా. అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ప్రతి అధికారి, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఐకమత్యంగా పనిచేసి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అప్పటికప్పుడే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన కానీ ఇల్లు పడిపోయిన దగ్గర కానీ మనం రీహాబ్లో ఉంచుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే రీహాబ్లో పెట్టామో వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, అలాగే చిన్నపిల్లలకి పాల దగ్గర నుంచి అధికారులు, నాయకులు అందరూ కలిసి పనిచేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో 24 గంటలు ఈ తుఫాన్ని పర్యవేక్షిస్తూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కానీ అందరూ కూడా ఈ తుఫాను వల్ల ఒక్కళ్ళు కూడా ఏ పేద ప్రజలు కానీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి సాయి శక్తుల వాళ్ళు మనకందరికీ సపోర్ట్ గా నిలిచారు. అది చూసి మన గ్రామాల్లో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాన్ని తమ భుజాల మీద వేసుకొని నాయకులంతా సేవకుల్లాగా పనిచేశారు. ఈ తుఫాన్లో కష్టపడిన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అధికారులు కూడా అహర్నిశలు పాటుపడి ప్రతి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, అలాగే మిగతా ప్రతి ఒక్క హెల్త్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉన్నందుకు అధికారులకు అందరికీ, పోలీస్ యంత్రాంగం కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి గ్రూపుల్లో పోస్ట్ చేసిన ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ పోస్టులు చేస్తున్నందుకు ఇంతకుముందంతా పోస్టులు పెట్టేటప్పుడు ఈ పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్ వస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు ఈ తుఫాన్ వల్ల, ఈ పోస్టులు పెట్టిన దాని వల్ల ఒక దగ్గర ఇది చేస్తున్నారు, 10 మంది ప్రజలకి సాయం చేస్తున్నారు అనేది చూసి ఇంకో దగ్గర ఇన్స్పిరేషన్ గా ఇంకో 10 మంది ఇంకొక దగ్గర ప్రజలకి సాయం చేయడం జరిగింది. అందుకు హెల్ప్ చేస్తాం. మీ అందరికీ కూడా, పత్రికా విలేకరులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ తుఫాన్ వల్ల ఎవరైతే మత్స్యకార సోదరులు వేట నిషేధం, కేజీ నూనె, కేజీ చక్కెర, కేజీ కందిపప్పు, కేజీ ఎర్రగడ్డలు, కేజీ ఉల్లగడ్డలు ఇవ్వడం జరిగింది. దానికి కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, మత్స్యకార సోదరుల తరఫున, సోదరీమణుల తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు ఒకటి అర్థమైంది, ఐకమత్యంగా ఉండి మనం మన ప్రజల్ని ఎలా కాపాడుకోగలమో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒకటిగా ఉంటే మనం ఎదుర్కోగలమని చెప్పి, అలాగే నాయకులందరూ కలిసి మెలిసి ఇలాంటి పనులకి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను.